తెలంగాణ ఫోకస్, నిజం నిర్భయంగా. వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ దూకుడు పెంచింది. మొన్న హరీష్ రావు, ఈ రోజు కేటీఆర్. మరి రేపెవరు? నిజంగా ఇట్లా విచారణల పేరుతో కాలయాపన ఎందుకు చేస్తుంది గవర్నమెంట్? శిక్షలు ఏమన్నా ఉండేటువంటి ఆస్కారం ఉందా? అసలు ప్రస్తుత రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకుంటున్నాయి? పబ్లిక్ సమస్యలు ఏం లేవా? ఇవే ఫోకస్ గా కనిపిస్తున్నాయా? ఇదే అంశం మీద మనం మాట్లాడదాం. మనతో పాటు సామాజికవేత్త బక్కా జడ్సన్ సార్ ఉన్నారు. ఎందుకంటే రాజకీయాల మీద చాలా పట్టున్నటువంటి వ్యక్తి. సార్తో మాట్లాడదాం. మాట్లాడి చాలా విషయాలను అడిగించుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఏం సార్ ఈరోజు మీరు చూస్తున్నారు ప్రస్తుతం పాలిటిక్స్ అన్ని సిట్ విచారణ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు, మొన్న ఒకసారి చూసుకుంటే రీసెంట్గా మంత్రుల విషయంలో వాళ్ళకి సఖ్యత లేకపోవడం, సీఎం రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడు అనడం, సిట్ విచారణలు. ప్రస్తుత రాజకీయాలు ఎక్కడ టర్న్ తీసుకుంటున్నాయి? అసలు ఈ మధ్య కాలంలో మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం, దాని వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు అనడం. సీఎం రేవంత్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ గా దావోస్ ట్రిప్ వెళ్ళగానే ఇక్కడ సిట్ విచారణలు. అసలు ఏం జరుగుతుంది? సిట్ విచారణ అనేది కంటిన్యూ ప్రాసెస్ గా ఉండదా? ఓన్లీ ఎలక్షన్స్ ముందే ఎందుకు గవర్నమెంట్ కి గుర్తొస్తుంది? అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా కేసీఆర్, కేటీఆర్ అంటే వాళ్ళ గత ప్రభుత్వ హయాంలో జరిగిందంటారా? మీ విశ్లేషణ ఏం చెప్తారు? ఈరోజు ముందు ఫోన్ ట్యాపింగ్‌కు చూస్తే, ఫోన్ ట్యాపింగ్‌కు సిట్ ఏసిండ్రు. సిట్ అనేది ఇప్పటివరకు ఎన్ని సిట్‌లేసిండ్రు? సిట్ ఎంతమందికి శిక్షలు ఏపియగలిగింది? 2022 క్వెషన్ పేపర్ గ్రూప్ 1 పేపర్ లీక్ అప్పుడు సివి ఆనంద్ గారు ఒక సిట్ ఏసిండ్రు. ఆ సిట్ ఇయాల దాకా ఏమైంది? ఏం జరిగింది? దాంట్లో ఎటు పోలేదు. ఇయాల ఫోన్ ట్యాపింగ్‌లో నిన్న హరీష్ రావు, ఇయాల కేటీఆర్‌ను పిలిపించిండ్రు. ఎందులో గూడా దీనికంటే ఇంకా పెద్ద ఎంక్వైరీలు జరిగినాయి. కాళేశ్వరం మీద ఒక కమిషన్ ఏసిండ్రు. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కమిషన్‌లో ఈకలు గూడా పీకలేకపోయిండ్రు. అవును. అర్థమైందా? హ్మ్. దాని తర్వాత ఈ కార్ రేస్ అని ఏసీబీ 2, 3 సార్ల కేటీఆర్‌ను ఇయాల జైలుకెళ్ళిపోతుండు, ఇయాల లోపల పడుతుండు అని ఇచ్చిండ్రు. ఈ కార్ కేసు కూడా క్లోజ్ అయిపోయింది. ఈ కార్ కేసులో కేటీఆర్ ఉంటాడు. ఇంకో కంపెనీ గ్రీన్‌కో అంటది. ఆ గ్రీన్‌కో ఈరోజు రేవంత్ రెడ్డితోని దావోస్‌లో ఉన్నారు వాళ్ళతోని. వాళ్ళతోనుండ్రు. అంటే ఈ కార్ కేసు కూడా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ గొర్రెల స్కామ్. గొర్రెల స్కామ్‌ది ఇయాల్టి వరకు ఒక గొర్రెది ఎంటిక కూడా పీకలే రేవంత్ రెడ్డి అంటోడు. అర్థమైందా? బుడ్డోళ్ళు జైలుకు పోయిండ్రు. అంటే ఫోన్ ట్యాపింగ్‌లో జైలుకు పోయినోళ్ళు అంటే పోలీస్ ఆఫీసర్లే. గొర్రెల స్కామ్‌లో పోయింది ప్రభుత్వ ఉద్యోగులే. కాళేశ్వరంలో పోయింది ప్రభుత్వ ఉద్యోగులే. కానీ పెద్దోళ్ళని మాత్రం ఎవరిని ముట్టుకోలే. వీళ్ళని కూడా ముట్టుకోరు. ఇదంతా సిండికేట్ ఇది. ఈరోజు నడుస్తుంది ఏందనంటే ఈరోజు దావోస్ పైన గాని, వేరే జగల జరిగే అన్ని తతంగాలన్నిటిని డైవర్ట్ చేయడానికి జరుగుతుంది గానీ, ఈరోజు ఎవ్వరిని కూడా ఇది చేయలేదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో ఏందంటే, హరీష్ రావు గారు మన సజ్జనర్ గారిని కాంగ్రెస్ ఏజెంట్, కాంగ్రెస్ మనిషి అని అంటుండు. ఈ పాయింట్ పెడతాం. సజ్జనర్ గారిని సిపి సైబరాబాద్ ఎవరు చేసిండ్రు? మీరే చేసిండ్రు. దిశ ఎన్‌కౌంటర్‌లో నలుగురు చనిపోయారు. మరి ఆ నలుగురిని సజ్జనర్ గారు దాని క్లెయిమ్ మీరు తీసుకుంటారా? సజ్జనర్ గారు తీసుకపోయి ఇది చేసిండ్రా? మీరేమన్నా ఆదేశాలు ఇచ్చిండ్రా? ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్త లెక్క ఆయన పనిచేసిండ్రా? బీఆర్ఎస్ నాయకులు లెక్క బీఆర్ఎస్ కార్యకర్త లెక్క పనిచేసిండ్రా? లేకుంటే ఒక పోలీస్ ఆఫీసర్ లెక్క పనిచేసిండ్రా? ఏ విధంగా పనిచేసిండ్రు? అంటే నలుగురి ఒక ఎన్‌కౌంటర్‌లో అంటే నేను ఎవరికి బత్తాసు కాదు. ఒక ఎన్‌కౌంటర్ అంటే 4 ప్రాణాలు పోయినాయి. ఆ 4 ప్రాణాల క్లెయిమ్ ఎవరు తీసుకుంటారు? హరీష్ రావు గారు చెప్పాలి. ఒక ఆరోపణలు వేసేటప్పుడు నేను సజ్జనర్ గారిని చిరంజీవి, నాగార్జున పక్కన పెట్టుకున్న దాన్ని 100% తప్పు పట్టా. ఇట్ ఈస్ అగైన్స్ట్ ప్రోటోకాల్ అని. ఈరోజు వాళ్ళ డ్యూటీ ప్రకారం, దాని ప్రకారం ఈ ఫోన్ ట్యాపింగు విచారణ పిలిచినా మీరు పోవాలి, ఇయ్యాలే, రావాలి. అరెస్ట్ చేసేటప్పుడు అదొకటి, ఇప్పుడొకటని కాదు. అసొంటి ఆరోపణ చేసి పెద్ద పెద్దవి కూడా బయటకొస్తాయి. మరి ఎన్‌కౌంటర్ మీరు చేపించిండ్రా? సజ్జనర్ గారు చేపించిండ్రా? ఈ క్వెషన్‌కి మీరు ఆన్సర్ ఇస్తే చచ్చిపోతారు మీరు. దీని మీద స్పందించే ధైర్యం కూడా చేయలేరు మీరు. నేను అడిగే ధైర్యం చేసినా గానీ మీరు స్పందించే ధైర్యం చేయలేరు. ఇక ఎవ్వరికి ఏ శిక్షలు పడయి. వీళ్ళందరూ కూడా తోడు దొంగలే. నడుస్తుంది సిండికేట్ ఇయాల బీఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ, ఎంఐఎం గానీ, సిపిఐ గానీ, మేధావులు గానీ, ఈరోజు ప్రశ్నించే గొంతుకలని చెప్పేటోళ్ళు గానీ, వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్. వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ లెక్క పనిచేసిండ్రు.
ఇందులో ఎవ్వరు కూడా ఏం కావు. ఇది సిట్టు 2 రోజులు నడుస్తుంది. కాళేశ్వరం అయితే పెద్దది కదా, అందులోనే ఏం కాలే. గొల్ల స్కామ్ ఇంకా పెద్దది, అందులో కూడా ఏం కాదు. ఈ కార్ రేసు అదేం కాలే, ఇది కూడా ఏం కాదు, అంతే. చాలా లైట్ తీసుకోవాలి. కాకపోతే మనకు ఒక న్యూస్, వాళ్ళకు ఒక సబ్జెక్టు. మొత్తానికి ఇందులో బలి పశువులు ఎవరు అని అంటే తెలంగాణ ప్రజలు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులకు తెలవదంటారా సార్? ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ గాని, ఒక ముఖ్యమంత్రి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు గాని, లేదంటే మంత్రుల పొజిషన్‌లో ఉన్నవాళ్ళు లీక్స్ ఇచ్చి, ఒక ఫోను నంబర్ ఇచ్చి, అది ట్యాప్ జేయమంటే, అది ఒక ఉగ్రవాదిదా? మావోయిస్టుదా? లేకపోతే మన ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇంకేమన్నా చేసే వాళ్ళ మీద ఇచ్చిండ్రా? ఆ ఫోను నంబర్ కనుక్కోరా వాళ్ళు? ఎవరిది పడితే వాళ్ళది, వాళ్ళ పర్సనల్స్‌ని బయటెయ్యొచ్చా? వాళ్ళది వాళ్ళు ఒకటి ఒక క్లుప్తంగా ఉంచుకొని వేరే వాళ్ళదేసేయొచ్చా? ఒకటి చెప్తా. ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పట్టుకున్నారు హ్మ్. కేసీఆర్ గారు. బీజేపీతో చర్చలు జరుపుతుంటే ఏసీబీ రెడ్ హ్యాండ్ ట్రాప్ చేసి పట్టుకుంది. ఎవరెవరిని? గువ్వల బాలరాజును, రాకేష్ రెడ్డిని, హర్షవర్ధన్, ఇంకొకరు ఎవరు, మొత్తానికి ముగ్గురు ఎమ్మెల్యేలను పట్టుకున్నారు. ఇంకొక ఆయన ఎవరు, నాయకో ఎవరో, బీజేపీతో చర్చ. ఎట్లా పట్టుకున్నారు మీరు? ఫోన్ ట్యాపింగ్తో. ఫోన్ ట్యాపింగ్ అనేది నిరంతరం, అది పొలిటికల్ కదా, నీ సొంత ఎమ్మెల్యేలు కదా. నేను ఒక ప్రూఫ్ చెప్తున్నా, నీ సొంత ఎమ్మెల్యేలను పట్టుకున్నావు కదా. అంటే నీ అందరు ఎమ్మెల్యేలను, గతంలో నేను ఇప్పటికంటే ఎక్కువ యాక్టివిటీస్గా పనిచేసిన, వాళ్ళకంటే ఎక్కువ రెగ్యులర్ ఫోన్ ట్యాపింగ్ నాది ఎక్కువ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్పుకోలే. దాన్ని బట్టే మన యాక్టివిటీస్ యొక్క మూమెంట్ తీసుకొని వాళ్ళు క్యాచ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈరోజు దాన్ని పొలిటికల్గా వాడుకునే నిన్న ట్యాపింగ్ జరిగింది, ఇవాళ జరుగుతుంది, రేపు జరుగుతుంది. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నోళ్ళు వారి పవర్ కాపాడుకోనికి నంబర్ 1. రెండోది లా అండ్ ఆర్డర్ కాపాడడానికి రెండోది. మూడవది శత్రువు ఏమనుకుంటుండో, మన గురించి ఏం మాట్లాడుకుంటూ తెలుసుకోవడం. ఇది ఇవన్నిటిలో ఫోన్ ట్యాపింగ్ పక్కా నడుస్తుంది. 101% గత ప్రభుత్వం మిస్యూజ్ చేసింది. 101% మిస్యూజ్ చేసింది. మిస్‌యూజ్ జేసిందని మరి ఇప్పటి ప్రభుత్వానికి తెలిసింది. ఎందుకంటే హుజూరాబాద్ ఎలక్షన్స్ టైమ్‌లో డబ్బులు వంచుతున్నారన్న విషయంలో వీళ్ళు వంచుకున్నారు, అధికార పార్టీకి సంబంధించినోళ్ళు. బట్ ప్రతిపక్షాలని ముందు చూపిచ్చేసిర్రు. అవన్నీ గూడా ఫోన్ ట్యాపింగ్ వల్లనే జరిగింది. హుజూరాబాద్‌లో గూడా అట్లనే జరిగింది. ఇవన్నీ గూడా, ఎందుకంటే రఘునందన్ రావు గూడా అప్పట్లో కంప్లెయింట్ ఇచ్చిండు, నా ఫోన్ ట్యాప్ అయిందనేసి. ఆ విషయాలన్నీ బయటికి రావడం వెనకాల అందరికీ తెలుస్తున్నటువంటి విషయమే. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. ఎందుకు మరి శిక్షల వరకెళ్ళట్లేదు? ఓన్లీ విచారణ విషయంలోనే కాలయాపన ఎందుకు జరుగుతుంది? ఎస్పెషల్లీ ఎలక్షన్స్ టైమ్‌లో. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ టైమ్‌లో, మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ టైమ్‌లో గావచ్చు, మళ్ళీ ఇప్పుడు గావచ్చు. ఫోన్ ట్యాపింగ్ అంటే కేసుని ముందట పెట్టుకొని విచారణల విషయంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారు? శిక్షల వరకు ఎందుకు పోతలేదు? మీరు ఈ ప్రశ్న అడిగే ముందు, ఈ ప్రశ్న చెప్పే ముందు నా జవాబును స్పష్టంగా వినండి. దీనికంటే పెద్ద స్కామ్ కాళేశ్వరం. ఓకే. కాళేశ్వరం ఎవడెందుకు అరెస్ట్ కాలే అని అడుగుతున్నా. అలా 101 నా దగ్గర ఉన్న ఎవిడెన్స్‌లతోనే కేసీఆర్‌ని జైల్‌లో పెట్టొచ్చు. అర్థమైందా? చాలామంది జైలుకు పంపొచ్చు. కాళేశ్వరంలో ఏం జైలు ఏం కాలే. ఎవరిని ముట్టుకోరు, నువ్వు రాసుకో. ఈడ నడిచేది మళ్ళా చెప్తున్నా, సిండికేట్ గవర్నమెంట్ నడుస్తుంది. ఇదంతా కూడా టైం పాస్ ఇది. ఎవ్వరు కూడా ఏం కాలే. మీరు ఒక ప్రశ్నలో ఒక పాయింట్ చెప్పిండ్రు. ఒక పాయింట్ నేను మీకు గుర్తు చేస్తా. అది ఏందంటే, ఎన్టీవీలో ఒక స్టోరీ వచ్చింది కదా, ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్‌ది. అర్థమైందా? ఎన్టీవీ తర్వాత ఫాలోఅప్‌గా ఏబీఎన్ వచ్చింది. ఈ 2 ఛానళ్ళ కంటే ముందు రాజ్ న్యూస్‌లా ఫస్ట్ వస్తది. రాజ్ న్యూస్‌లో వచ్చింది ఎన్టీవీ కంటే, ఏబీఎన్ కంటే డేంజర్ సబ్జెక్టు. డైరెక్ట్ సీఎం పైన ఆరోపణ. అందులో ఉన్న సబ్జెక్ట్ బయటికి తీయండి. రాజ్ న్యూస్ ఏమని చెప్పింది? మాధవి లత అనే ఒక ఆమె డైరెక్ట్ సీఎం పేషికి పోతుంది. డైరెక్ట్ పైరవ్ చేపింది వస్తుంది. ముఖ్యమంత్రి ఫోటో, ఈ ఫోటో పెట్టి, మరి రాజ్ న్యూస్ మీద కేసు ఎందుకు పెట్టలే? ట్రోలింగ్ బాగా అయింది. ఎందుకు పెట్టలే ముఖ్యమంత్రి? ఇక్కడ ఏంటంటే, ముఖ్యమంత్రి అంటోడు ఫస్ట్ ఆయన లీక్ రాజ్ న్యూస్‌లో ఆయన్నే ఇప్పించుకున్నాడు. ఎందుకంటే దాని యొక్క వ్యూయర్‌షిప్ తక్కువ, దాని బయటికి పోదు. నెక్స్ట్ ఏంటంటే, ఇదంతా లాంగ్ రన్ ప్లాన్. నెక్స్ట్ ప్లాన్ ఏంది? కోమరెడ్డి వెంకరెడ్డిని అటాక్ చేయాలి. వాళ్ళ స్కామ్ ఏందనంటే, బొగ్గు స్కామ్‌లా వాళ్ళు చెప్పిన వాళ్ళకి రావాలి అనే ఉద్దేశంతోని వాళ్ళే వేరే సైడ్‌లకెళ్ళి లీకులు ఇచ్చి ఎన్టీవీని బలి చేసిండు. ఎన్టీవీ అనేటోడు తెలవకుండానే వాళ్ళ ట్రాప్‌లో పడ్డారు. ఆ సబ్జెక్ట్ ఇచ్చిండ్రు. ఆ సబ్జెక్ట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి టీమే మళ్ళా. మరి రేవంత్ రెడ్డి టీమే ఆ సబ్జెక్ట్ ఎన్టీవీకి ఇచ్చినప్పుడు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమా మరి?
సిట్ విచారణ కాదు. చేయించి నేను లేను దాని వెనకాల అని చూపించుకొని జర్నలిస్ట్‌లను అరెస్ట్. దాని వెనకాల మళ్ళీ రాధాకృష్ణ కొత్త పలుకులు అనేసి మరి 'ఆంధ్రజ్యోతి'లో కూడా పేపర్‌లో రాయించుకున్నారు కదా సార్. అంటే అప్పుడు మళ్ళీ బట్టి విక్రమార్కని మళ్ళీ తెర మీదకి తీసుకురావడం. నేనప్పుడు ఏం మంత్రుల చేస్తా మధ్య అంటే, సఖ్యత లేకపోవడమా? నిజంగానే రేవంత్ రెడ్డి అమ్మా ఉన్నాడంటావా? నేను అనే సబ్జెక్ట్ మీరు ఎటెటో తీసుకుపోతుండ్రు. నేను అనేది సీరియస్‌గా ఆలోచించ రాజ్ న్యూస్ పైన కేసు ఎందుకు పెట్టాలి కేసు అని ఎందుకు అడుగుతున్నా. పెట్టలే? హ్మ్. రాజ్ న్యూస్ సీఎంని అటాక్ చేసింది కదా! అవును. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదు. అవును. బట్టి డైరెక్ట్ విక్రమ సీఎంనే. సీఎంని అటాక్ చేసినప్పుడు నువ్వు యాక్షన్ ఎందుకు తీసుకోలే? సీఎంఏ లీకులు ఇచ్చినప్పుడు అరెస్ట్ ఎట్లా నేను చేస్తారు సార్? సీఎం మీద ఎట్లా అటాక్ చేసిన ఒక లేడీతోని లింక్ కట్టిండు కదా! ఇదైంది స్క్రోల్ అయింది కదా! హ్మ్. ఇమ్మీడియేట్‌గా నీకు మన ఏది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కలెక్టర్ దాని మీద ఎక్కువ రియాక్షన్ అయింది. ఎందుకయింది? హ్మ్. అర్థమైందా? అవును. దీనికి ఈ వ్యత్యాసాలకు దారమంత గ్యాపే ఉంటది. ఓకే. ఒక అవును. ఎంటికే అంత గ్యాప్ ఉంటది. హ్మ్. అది. దాని తర్వాత ఏబిఎన్‌లొస్తది. ఇదంతా ఏందంటే అక్కడికెళ్ళి నా మీదనే వచ్చింది నేనేం జేయాలి అని చెప్పేటట్టుగా వీళ్ళకు. వీళ్ళకు టోటల్‌గా ఇయ్యాల మొత్తానికి బట్టి విక్రమార్క అనేటోడు విలన్ అయిండు. కోమారెడ్డి అనేటోడు జోకర్ అయిండు. ఐఏఎస్‌లు బలైండ్రు. ఈరోజు పబ్లిక్‌లా వీళ్ళకి మీడియా అంటే వాల్యూ పోయేటట్టుగా మొత్తం సన్నగిల్లిపోయింది. ఈరోజు మెయిన్ మీడియా స్ట్రీమ్. హ్మ్. మెయిన్ మీడియా అనేది ఈరోజు పలసబడ్డది పబ్లిక్ మైండ్‌ల. వాళ్ళు ఇది లేదు. ఈ విధంగా మనం అది జూస్తే అది ఏది ఏ తోవ తీయదు గాదు. హ్మ్. ఎప్పుడు జనంకి ఒక సబ్జెక్ట్ ఉండాలె. హ్మ్. ఆ సబ్జెక్ట్ సిండికేట్ ఇస్తది. ఇయాల బాగా గుర్తుపెట్టు. ఈ హ్మ్. ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ అన్ని పొలిటికల్ పార్టీలకు సిండికేట్ కింగ్ ఎవరంటే నరేంద్ర మోడీ. హుహు. నరేంద్ర మోడీ కింగ్. హ్మ్. ఈ తెలంగాణ సిండికేట్‌కి ఇన్‌చార్జ్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. హుహు. ఆ! చంద్రబాబు నాయుడు. తెలంగాణకి రేవంత్ రెడ్డి పేరు చెప్పరు. తెలంగాణ ఇన్‌చార్జి, సిండికేట్ ఇన్‌చార్జ్ ఎవరు సీఎం అయితే వాళ్ళు. హుహు. ఎవరు సీఎం అయితే వాళ్ళు. ఒకవేళ మీరు ఆహ్, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే కేసీఆర్ ఇదుంటాడు. హ్మ్. ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం ఉంటే రేవంత్ రెడ్డి ఇదుంటాడు. ఇక్కడ పార్టీలు గిట్టీలు ఏం లేదు. దయచేసి మీరు మర్చిపోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు చానా రోజులకెళ్ళి చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఖజానాకెళ్ళి రిటైర్మెంట్ ఉద్యోగులకు 10,000 కోట్లు పోవాలి. ఆ 10,000 కోట్లు వాళ్ళ పైసలు వాళ్ళకియమని బీఆర్ఎస్ అడగది. బీజేపీ అడగది. కోదండరాం అడగరు. లాస్ట్‌లో తీర్మానం మల్లయ్య అనేటోడు అడగడు. కవిత గూడా అడగది. ఎందుకు అడగది? ఎందుకంటే ఈ 10,000 కోట్లు జనంకు పోతే సిండికేట్‌కు వాటా రాదు. హుహు. ఇవెక్కడికి పోవాలి? మెగా కృష్ణారెడ్డికి పోతే మనందరికి వాటాలొస్తాయి. గ్రీన్‌కో కంపెనీకి పోతే మనందరికి వాటాలొస్తాయి. మై హోమ్ జోన్‌కి పోతే మనకు వాటాలొస్తాయి. పొంగులేటికి పోతే మనందరికి వాటాలొస్తాయి. కానీ 4,000 నిరుద్యోగులకు 4,000 భృతి ఇచ్చినా మనకు వాటర్ రాదు. అర్థమైందా? రైతులకు పైసలిచ్చినా మనకు వాటర్ రాదు. కాబట్టి పైసలు అక్కడ పొమ్మని చెప్పి ఈళ్ళు అడగరు. అడగద్దంటే మరి ఏం జేయాలే? ఈ సిట్ కేసులు, హ్మ్. అదే. అర్థమైందా? హ్మ్. ఈ లేడీస్ కేసులు, హ్మ్. ఈ ఛానళ్ళ కేసులు, ఇవన్నీ ఈ కాళేశ్వరం కేసులు, ఈ మన కోసం న్యూస్ లెక్క పెడతారు. ముళ్ళ గురించి ఎవరు మాట్లాడక్కడ. హ్మ్. మూట గురించి ఎవరు మాట్లాడరు. మూట ఎక్కడ పోవాలో చెప్పరు. ఇయాల సిట్ అనేది గూడా మనకొక న్యూసు. పబ్లిక్ ఒక న్యూసు, హ్మ్. మీడియాకొక న్యూసు. అది ఏదో ఒక న్యూస్ ఉండాలే గాబట్టి నడుస్తుంది. ఎందుకు ఇయాల దావోస్‌లో ఏం నడుస్తలేదు గాబట్టి. హ్మ్. సిట్టు విచారణ ఎందుకేసాం మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం ఏడ తిరుగుతున్నాము? నిన్న నంబర్ డే 1, ఇయాల డే 2, డే 3. అక్కడ అక్కడ ఏం నడుస్తుందనుకుంటే దావోస్‌లో పెట్టుబడులు ఏం న తీసుకురావడానికి సీఎం ఇగ రేవంత్ రెడ్డి వైట్ పెట్టుబడుల చేశారు. కథ నేను 4 కథలు చెప్తా హ్మ్. పెట్టుబడులంతే. హ్మ్. 2023లో కేటీఆర్ గారు 3,50,000 కోట్లు తెచ్చినా అని జయేష్ రంజన్, సోమేష్ కుమార్‌తోని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. నా దగ్గర కటింగ్స్ ఉన్నాయి. హ్మ్. అవి ఇంకా కౌంటింగ్ కాలే పైసలు. అవి ఇంకా లెక్క పెట్టలే. హ్మ్. రేవంత్ రెడ్డి గారు 2025లో దావోస్‌కి పోయి 1,79,950,00,00,000 50,000 మందికి ఉద్యోగాలు హ్మ్. తెచ్చిండ్రు. అవి లెక్క పెట్టలే. గ్లోబల్ సమ్మిట్ 2,00,000 దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు వచ్చినాయని. ఎప్పుడు మొన్ననే. అంటే 2025 ఎన్నొచ్చినాయి? 3,000 వచ్చినాయా? ఆ! మళ్ళా కేటీఆర్ గారు హ్మ్. ఈ కార్ రేస్ పెట్టిండు. హ్మ్. దేనికోసం? పెట్టుబడులను ఆకర్షించనీకి. రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు. ఎవరిది? బ్యూటీ కాంటెస్ట్. హ్మ్. ముద్దుగుమ్మల పోటీ. వాళ్ళది. ఓకేనా? అదయింది. మళ్ళా ఇప్పుడు డబ్బుని ఆకర్షించనీకి మళ్ళీ ఎక్కడ పోయిండ్రు వీళ్ళు? దావోస్‌కి దావోస్‌కి పోయిండ్రు. పోయిర్రు. హ్మ్. అసలు వీళ్ళతోని ఇన్ని సార్లు పైసలు ఎవడిస్తాడు? హ్మ్. ఇయాల ప్రపంచ దేశం అనేదే పూర్తిగా దాదాపు 58 దేశాలల్ల అంతరంగ యుద్ధం నడుస్తా ఉంది. హ్మ్. ఇంటర్నల్ వార్.
ఈరోజు ఏ దేశం అమెరికా దేశం కూడా పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు. అసోంటప్పుడు ఈ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్లు ఇన్ని సార్లు ఎవరిచ్చిండ్రు? నేను ఈ లెక్కలు చెప్తేనే 7, 8 కోట్ల లక్షల కోట్లయితాయి. అదే ఇయ్యాల వీళ్ళు దావోస్‌లా ఏ ఇండస్ట్రీ లేదు ఎవ్వనితోని మాట్లాడతారు. అక్కడ నడిసేది మొత్తం సెటిల్మెంట్‌లు, బిజినెస్‌లు. అంతే ఆడ అంటారా? స్విస్ బ్యాంక్ ఉంది. అక్కడ అకౌంట్ లేనోళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. అకౌంట్లు ఉన్నోళ్ళు పైసలేసుకుంటారు. అకౌంట్లు అంటే ఇంతకు ముందు దావోస్ ట్రిప్‌ని అదే అన్నారు. ఇప్పుడు దావోస్ ట్రిప్ కూడా సేమ్. అవును. ప్రతి రీజనా? సంవత్సరం పోయి చూసుకోవద్దా? పైసలు ఎన్ని పడ్డాయి? ఎంతున్న వడ్డెంతొచ్చింది? ఎన్ని పోయినాయి? అవి అన్నే మురిగిపోతాయి. అక్కడనే పోతాయి. ఇండియాలో ఉన్న పైసలు దాదాపు సగానికి ఎక్కువ పైసలు స్విస్ బ్యాంకుల్నే ఉన్నాయి. అవి అన్నే ఉంటాయి. ఎప్పుడుంటాయనంటే ఈ సృష్టి అంతరించేంత వరకు ఉంటాయి. బయటికి రావవి. ఎందుకంటే బయటికి తీసుకోనికి ఎవ్వనికి అవసరం కూడా పడయి. వాడు చచ్చిపోతారు. ఇయాల దాచిపెట్టుకున్న చాలా మంది చచ్చిపోయినరు. రేపు కూడా ఈళ్ళంతా చచ్చిపోతారు. ఆ పైసలు బయటికి రాకుండానే చచ్చిపోతారు. ఇలా పెరుగుతారు. కాబట్టి అకౌంట్ లేనోళ్ళు అకౌంట్ తెరుస్తారు. అకౌంట్ ఉన్నోళ్ళు పైసలేస్తారు. ఇన్ని రోజులు ఇక్కడ సంపాదించినయి సెటిల్మెంట్‌లు చేసుకున్న డబ్బంతా తీసుకుపోయి అక్కడేస్తారు. వాటి కోసమే స్పెషల్ ఫ్లైట్‌లలో పోతారు. ఇవన్నీ దుకాణం. దావోస్ అంటేనే అది దుకాణం. దానికి మించి ఏం లేదు. లేకుంటే ఆ మీటింగ్‌కి పోయేటోడు ఎవడన్నా టీ షర్ట్‌లేసుకొని, బనీన్‌లేసుకొని ఏది బట్టలేసుకొని పోతాడా ఎవడన్నా? నీకు మీటింగ్ పోయేటప్పుడు ఒక ఇన్వెస్టర్స్‌మెంట్స్ ఆకర్షించాలంటే మళ్ళీ ఈయన పోయినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఉంటాడు. అంటే అక్కడ ఈయననే కదా దస్తూరి. హ్మ్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కావాలంటే నీకు సంతకాలు. ఇంట్రొడ్యూసర్ సైన్ కావాలి కదా ఫామ్ మీద. మరి ఈయన పాత కస్టమర్ ఆయనదానికి. ఓకే. ఇయాల అవి తప్ప ఈరోజు ఏదన్నా ఇన్ని దేశాలు తిరిగిండ్రు. ఎవరి రాతన్న మారిందా? ఎవ్వని రాత మారదు. ఇయాల మనం బాగా అర్థం చేసుకోవాలి. సిండికేట్ ఈ సిండికేట్ ఏందంటే ఎప్పుడు పలానోనికి పైసలియ్యమని ఏ పార్టీ అన్నది, ఏ మాధవ్ అన్నది నంబర్ 1. రెండోది ఇవాళ అందరూ కూడా ఆత్మగౌరవం గురించి మాట్లాడతారు. బట్టల గురించి మాట్లాడతారు. ఆత్మగౌరవం బాగా దెబ్బతింటది మన దగ్గర. మతాల గురించి మాట్లాడతారు. దేవుళ్ళను కాపాడే బాధ్యత నాకిచ్చిందంటారు. దేవుని ఆత్మగౌరవం కూడా వీడే కాపాడతాడు వీడు. క్యాసినో ఆడేటోడు, ప్యాకాట్ ఆడేటోళ్ళు ఇక్కడ అర్థమైందా? జూదం ఆడేటోళ్ళు, భగవంతుని ఆత్మగౌరవం కూడా వీడే కాపాడతాడు. వీళ్ళందరూ దాని మీదనే తిరుగుతారు. ఇవాళ నేను ఒక ధర్నా కాడికి పోయిన కేంద్ర ప్రభుత్వ పెన్షన్లది. దాదాపు ఒక 1000 మంది వచ్చిండ్రు. 1000 మందిలా నేను అనుకుంటా 950 మంది హిందువులే. 950 మంది హిందువులే. అందులో దాదాపు 700 మందికెళ్ళి 800 మంది బీసీలే. మరి బీసీలు ఎక్కడ పోయిండ్రు? వాళ్ళ పెన్షన్ ఎంత తెలుసా? నెలకు రూ. 1000, రూ. 800 అంత తక్కువ పెన్షన్. వాళ్ళ పైసలు కేంద్ర ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకుండ్రు. వాళ్ళు వీళ్ళకి ఇస్తలేరు. దత్తాత్రేయ మా కేంద్ర మంత్రి, మా ప్రధానమంత్రి లెవెల్లో నడుస్తుంది. ఇవాళ బీజేపీ వాళ్ళే కదా మరి మాట్లాడు. ఆడ దాదాపు 900 మంది హిందువులు ఉన్నారు. ఒక హిందూ నాయకుడు దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడేటోడు అక్కడ రాడు. ఎందుకంటే ముళ్ళపోవద్దు వానికి. ఆత్మగౌరవం కోసం అని చెప్పి వస్తారు. అర్థమైందా? ఆత్మగౌరవం కోసం వస్తారు. ఆకలితో చస్తున్నట్టు ఎవరు రాడు. దాదాపు 800 మంది బీసీలు ఉంటారు. బీసీ నాయకుడు అక్కడ ప్రొఫెసర్ బీసీకి ఏమో అయిందంట. అక్కడ కురికిండు మళ్ళా వేసుకొని. ఎందుకంటే ఆడ చూపించుకోనికి ఇదే. మరి 800 బీసీలు ధర్నాలు చేశారు. సేమ్ ఇప్పుడు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కూడా 20,500 మందిలా 19,000 మంది హిందువులు. 19,000 మంది హిందువులు. మరి ఒక్క హిందూ నాయకుడు వచ్చి మాట్లాడు. చచ్చిపోయిన వాళ్ళ 52 మందిలా దాదాపు 48 మంది హిందువులు. అర్థమైందా? 35 మంది బీసీలు. మరి ఎక్కడ పోయిండ్రు వీళ్ళు? ఎందుకు వస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? అర్థమైందా? అంటే వీళ్ళు ఒక ఆత్మగౌరవం కోసమే వస్తారు. మన ట్రెడిషన్ కోసం వస్తారు. అదే ముద్దల విషయంలో మాత్రం ఎక్కడ తగ్గొద్దు. ఇక్కడ పబ్లిక్ కి సంబంధించిన గ్యారంటీలు ఇవన్నీ అధికారంలోకి రావడానికి గాని పబ్లిక్ ఇచ్చే విషయంలో మళ్ళీ అలా భరోసాల హామీలు దేని మీద నించోరు. మళ్ళీ ఇందులో కండిషన్ ఉంది. ఇప్పుడు వస్త్రాల మీద ఈ మధ్యలో సినిమా యాక్టర్లా మాట్లాడుతుండ్రు కదా. ఒక ఐఏఎస్‌ని అయితే ఈడ్చిండ్రు కదా మంత్రులు వీళ్ళందరూ కలిసి. ఆ ఐఏఎస్ ట్రెడిషనల్ డ్రెస్ చేస్తది. ట్రెడిషనల్‌గా తయారవుతుంది. ట్రెడిషనల్ బొట్టు పెడతది. మరి ఆమెను ఎందుకు ట్రోల్ చేసిన? ఆమెను ఎందుకు గుంజిండ్రు? మరి దాని విషయంలో వీళ్ళెందుకు రాలేదు? కాంగ్రెస్‌లో లేడీ ఒక ఆమె ఊరికొచ్చి ఎగురుతది. ఆమె ఎందుకు స్పందించలేదు కలెక్టర్ విషయంలో? వీళ్ళెందుకు స్పందించలేదు? అంటే ఇది అంతా అంటే ఆమె మీరు అనుకున్నట్టే నిండు చీర కట్టుకుంటది ఆమె. పేదలకు సాయం చేస్తది.
మనిషి నిండు ముత్తైదు లెక్క ఉంటుంది, దేవతామూర్తి లెక్క ఉంటుంది. మరి దేవుళ్ళ అసోంటోళ్ళు మీరు మరి ఆ తరపున మీరు ఎందుకు నిలవాలే? అంతే. నిలబడలేదు పక్కన పెడితే, ఈ ఫోను ట్యాపింగ్‌లో గూడా చాలా మంది హీరోయిన్‌ల పేర్లు బయటికొచ్చినాయి గదా! సార్. మరి ఒక్క హీరోయిన్ వచ్చి బయట మాట్లాడినటువంటి దాఖలాలు గూడా లేవుగా? మీకు ఇదంతా డైవర్షన్ మీకు మీకు పాలిటిక్సేనా? ఆ! ఫోన్ ట్యాపింగ్ కేస్‌కు, డ్రగ్స్ కేస్‌కు చాలా లింక్ ఉంటది. ఓకే. అర్థమైందా? హ్మ్. డ్రగ్స్ కేసు 2 సార్లు అకుల్ సబర్వాల్. నాకు ఎందుకంటే అప్పుడు నేను చాలా భయంకరమైన యాక్టివ్ ఉన్నా గాబట్టి, ఓకే. ఎవరెవరు ఏ లింకు, ఏ హీరోలు, ఎవరు, సినిమా యాక్టర్లు ఎవరు సప్లై జేసిండ్రు, ఇయాల కేసులన్నీ ఎందుకు కొట్టుడు పోయినాయి హ్మ్. అన్నీ తెలుసు. కొత్తగూడ శ్రీనివాసరెడ్డి ఎందుకు సీపీగా ఇక్కడికెళ్ళి తీసేసిండ్రు, ఇవన్నిటికి కూడా లింక్స్ ఉన్నాయి. కాబట్టి అన్నీ వాస్తవాలే, అన్నీ నిజాలే. ఫోన్ ట్యాపింగు భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో అది జరుగుతూనే ఉంటది. జరుగుతూనే జరుగుతూనే ఉంటది. అంటే దీన్ని ఆపడానికి అది ఏ ఆగది. ప్రభుత్వాలు అది ఉంటాయా? అది ఏ అది 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 అధికారులు అది అది ఉంటారా? అది జా అది జ అంటే ఫో ఇక్కడ అధికారులే బలైతుర్రన్నారు పొలిటికల్ లీడర్ల విషయంలో. సో, గత ప్రభుత్వంలో కానివచ్చు, ఈ ప్రభుత్వంలో వచ్చే ప్రభుత్వాలు గూడా అవే చేస్తాయి అంటున్నా. నేనే సో, ఈ ఫోను ట్యాపింగ్ విషయంలో అంటే ఇప్పుడు ఏ ఇష్యూస్ తీసుకొచ్చినా లేడీస్‌ని కొంత ఇన్వాల్వ్ చేస్తుర్రు. అది ముఖ్యమంత్రి హ్మ్. విషయంలో గావచ్చు, మంత్రుల విషయంలో గావచ్చు. సో, ఇదంతా అంటే అప్పుడు ఫోను ట్యాపింగ్ విషయంలో గూడా హీరోయిన్‌ల విషయంని బయటికి తీసుకొచ్చిర్రు. అయినప్పటికీ వాళ్ళనెందుకు సార్ ఇప్పటి వరకు సిట్ విచారణకు పిలవలేదు మరి? వాళ్ళెవ్వరిని పిలవరు ఇయ్యాల. హ్మ్. ఎవ్వరు అంటే వాళ్ళను ఈరోజు హైదరాబాద్‌ల హ్మ్. ఇయ్యాల ఒక పాయింట్ మీరు మొత్తానికి అరెస్ట్ ముఖ్యమంత్రి అయిపోయారా? రేవంత్ రెడ్డి గారు హోంశాఖ ఎందుకు వదులుకుంటలేడు? ఓకే. హ్మ్. ఆయన 79 కేసులలో ప్రధానమైన ముద్దాయి. హ్మ్. 420 కేసు గూడా ఉన్నది. హ్మ్. అసోంటోని దగ్గర హోంమంత్రి ఎట్లా పెట్టుకుంటావు? హ్మ్. ఒక నేరస్తుని దగ్గర హోంమంత్రి ఎట్లుంటది? హ్మ్. అసలు ముఖ్యమంత్రి అనర్హుడు. అసోంటి హోంమంత్రి ఎట్లా పెట్టుకుంటారు? ఆయన మీదున్న కేసులన్నీ కొట్టేసుకుంటారు. ఇతరుల పైన ఇది ఈరోజు స్వపక్షంలో గాని, విపక్షంలో గాని ఆయన మంత్రి పదవి ఆ శాఖ తీసేయాలని చెప్పి 2 ఏళ్లకెళ్ళి ఎవడెందుకు డిమాండ్ చేస్తలేడు? ఇయాల బీఆర్ఎస్ నాయకులకు గాని, బీజేపీ నాయకులకు గాని, సిపిఐ గాని, సిపిఎం గాని వీళ్ళందరూ గూడా చాలా స్పష్టంగా తెలిసిందంటే, మాకేం గాదు. వీళ్ళు మమ్మల్ని ఎవ్వరు ఏం జేయలేరు. మమ్మల్ని అదే. ఏం పీకలేరనేది హ్మ్. స్పష్టంగా తెలుసు గాబట్టి హ్మ్. దాన్ని ఎవ్వరు డిమాండ్ జేయరు. హ్మ్. ఇది ఏమి గాదు. ఎందుకంటే వీళ్ళందరిది గూడా సిండికేట్. ఇయాల తెలంగాణ నడిచేది సిండికేట్ ప్రభుత్వము. హ్మ్. వీళ్ళందరూ గూడా లీడరు మేయా కృష్ణారెడ్డి, హ్మ్. గ్రీన్‌కో ఇసోంటి పెద్దలు. హ్మ్. ఈరోజు వీళ్ళ టీమ్‌లలో అందుకనే ఈరోజు ఎవ్వరు ఏం మాట్లాడినా గాని ఏం నడుస్తలేదు. ఏది ముందుకు పోతలేరు. హ్మ్. ఏది ముందుకు పోతలేదు. ఇయాల ఆరోపణలు ఆఫీసర్ల పైన చేస్తే అధికారుల మీద చేస్తారు. నేను చెప్తున్నా గదా! ఇప్పుడు ఈ కార్ రేస్ అయితే పెద్ద కేసే అసలు అది. అరెస్ట్ చేస్తారు. ఈరోజు అరెస్ట్ అయితాడు అయ్ కేటీఆర్. రేపు అరెస్ట్ అయితాడు. ఆ! మొత్తము అక్కడున్న అట్మాస్ఫియర్‌ని నేను కవర్ చేయడానికి గూడా పోయినాను సార్. ఆ! అక్కడున్న అట్మాస్ఫియర్‌ని చాలా హీట్ ఎక్కిచ్చిర్రు. ఆ! పోలీస్ బలగాలను ఎక్కువ దింపిచ్చేసిర్రు. ఆ! సో, రోప్ మ్యాప్స్ పెట్టేసిండ్రు. ఆ! అసలు నిజంగా ఆ రోజు అరెస్ట్ అయితాడన్న హ్మ్. రకంగా క్రియేట్ జేసిర్రు. కానీ ఆయన ఎళ్ళేటప్పుడు గూడా అంతే కాన్ఫిడెన్స్‌గా జెప్పిండు. సో, మళ్ళొస్తా, తిరిగొస్తా, నేను అరెస్ట్ గాను, నేను తప్పు చేయలేదు. అంతే. ఇప్పుడైనా అదే చెప్తుండు, అప్పుడైనా అదే చెప్పిండు. అప్పుడది ముందు పెట్టిండ్రు. కాళేశ్వరం కేసు క్లోజ్ చేసిండ్రు. ఓకే. సిట్ ముందు చేసిండ్రు. హ్మ్. కార్ కేస్ క్లోజ్ చేసిండ్రు. అవును. రైట్. అర్థమైందా? హ్మ్. ఈ ఈ విధంగా అన్నీ గూడా జనాల ముందు ఒక సబ్జెక్ట్ అని మనకు సబ్జెక్ట్ ఇస్తాడు. ఈరోజు ఆ సబ్జెక్ట్ చుట్టూ మనం తిరుగుతాము. ఈ సేమ్ కాబట్టి ఈ ఎన్టీవీ ఇష్యూ కూడా సేమా సార్? అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సో, పాపం అధికారి కలెక్టర్‌కి మధ్యల రిలేషన్ ఉందన్న వార్తలు గావచ్చు. ఆ తర్వాత దాని ఎనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడన్న కొంచెం లీక్స్ తోటి రేవంత్ రెడ్డి నేను లేను అని చేతులు దులుపుకొని సో, సిట్ ఏర్పాటు జేయడం. ఆ సిట్ తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆహ్, జర్నలిస్ట్‌లను అరెస్ట్ జేయడం. అది కొంత వివాదాస్పదంగా మారింది. అరెస్టుల మీద చాలామంది మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడిర్రు. జర్నలిస్ట్‌లని ఎట్లా అరెస్ట్ చేస్తారని అన్ని పార్టీలోళ్ళు. సో, అదయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఏబిఎన్‌లో మళ్ళీ బట్టి విక్రమార్కను ఉద్దేశించి సో, మొత్తం బొగ్గు కుంభకోణాన్ని అంటే స్కామ్‌లను బయట పెడుతూ ఈ మంత్రుల మధ్యలో సఖ్యత లేకపోవడం. సో, ఛానెల్‌లు ఒకరి మీద ఒకరు ఏసుకోవడం ఇట్లాంటివి జరిగినాయి. ఇదంతా గూడా సేమ్ దాంట్లోనే భాగమా? ఇవన్నిటి గూడా అన్నీ గూడా సీఎం ఇప్పుడు మీడియా మేనేజ్‌మెంట్ టీడీలో పంచెలి ఉన్నప్పంచెలి అందరి లీడర్ల పైన లీకులిచ్చుడు, వాళ్ళు ఎళ్ళిపోయేటట్టు చేసుడు టీడీపీలో గూడా. హ్మ్. సేమ్ కాంగ్రెస్‌లో చేసిర్రు. అట్లనే డీకేఆర్ ఎళ్ళిపోయింది. మర్రిశేదర్ రెడ్డి ఎళ్ళిపోయిండు. హ్మ్. మహేశ్వర్ రెడ్డి ఎళ్ళిపోయిండు. వీళ్ళతోని అంటే హ్మ్. మీడియాను మాట్లాడుట్ల మాస్టర్. హ్మ్. మీడియా అనేది ఆయన దగ్గరనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గరనే ఉండు. ఇయాల లోకేష్ వీళ్ళందరూ అక్కడ గెట్ టుగెదర్ నడుస్తుంది దావోస్‌ల. తెలుగుదేశమోళ్ళు, రేవంత్ రెడ్డి ఈ టీమ్ అంతా సీఎం రమేష్ ఇలా డైలీ అక్కడ గానా భజన నడుస్తుంది. వీళ్ళ మొఖాలు చూసి ఎవడు
రూపాయి పెట్టనీకి ఎవరు రాడు. ఎక్కడ రూపాయి పెట్టుబడి వచ్చేది లేదు. వచ్చినాక చెప్తారు ఇక 2,00,000 కోట్లు, 3,00,000 అవును. కోట్లు అంటారు. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి ఇక్కడ ఫ్లెక్సీలు కడతారు. దానికో ర్యాలీ తీస్తారు. ఇక అన్ని కథలు నడుస్తది. ఇట్లాంటి స్కామ్‌ల వల్ల వాళ్ళ కొంత ఇజ్జత్ అనేది ఉంటది. అది పోదా పబ్లిక్‌లల్ల? ఇజ్జత్ సో, ఉంటే కదా! ఇజ్జత్ పోయిన తర్వాత వాళ్ళు ఆ పార్టీలో ఉండకపోవడం ఇట్లాంటివి ఉండయా? అంటే నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మంత్రుల విషయంలో సఖ్యత లేకపోవడం ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్యల. వీటి విషయంలో క్యాబినెట్ నెక్స్ట్ విస్తరణ జరగబోయే అవకాశాల్లో ఇప్పుడున్న వాళ్ళని ఒక ముగ్గురు ఔటు, ముగ్గురు ఇన్ను, లేకపోతే కొత్త వాళ్ళకి ఇయ్యడానికి ఇప్పుడున్నోళ్ళ స్కామ్‌లు బయట పెట్టుడు. ఇదంతా ఏమన్నా జరుగుతుందా? మంత్రులను ఎందుకు తీస్తారు? వాళ్ళంతట వాళ్ళకి ఎళ్ళేటట్టు ఇట్లాంటివి క్రియేట్ చేస్తుర్రు కదా సార్! వాళ్ళ స్కామ్‌లు బయట అవును. పెట్టుడు. ఇప్పుడు ముఖ్యమంత్రికి మించినంత పెద్ద దొంగ అయితే ఎవరు లేడు కదా అక్కడ. ఓకే. హ్మ్. నేను ఒక 100 దొంగతనాలు చెప్తా. హ్మ్. ముఖ్యమంత్రి మీద. ముఖ్యమంత్రి పోతా పోతా కొంతమంది ప్రభుత్వ పెద్దలకు అప్పజెప్పిండు. నేను దావోస్‌కెళ్ళి వచ్చే వరకు దావోస్‌కెళ్ళి పోయొచ్చే వరకు జెర్సన్ అంటోడు ఇక రిటైర్మెంటోళ్ళ అంశమే మాట్లాడొద్దని. హుహు. రిటైర్మెంటోళ్ళ అంశము ఇక మాట్లాడొద్దు. మాట్లాడొద్దు. హ్మ్. మీరు ఎట్లా మాట్లాడతారో మాట్లాడొద్దని అడ్వైజర్ ఎంత పెద్ద తీస్మార్ ఖాన్‌లో నాకు తెలుసు. నా దగ్గరికి వచ్చే సినిమా కూడా లేదు. ఒకడొకడు ఏది పిల్లి మొగ్గలు గీస్తుండ్రు. నువ్వు పో అని. నువ్వు మాట్లాడని. ఒక నలుగురు ఐదుగురు బాధ్యత అప్పజెప్పిండ్రు. పో అయితే వెనక ముందే అయితా ఉండ్రు. అంటే ఈయన ఎంత అభద్రతా భావన ఉందంటే ఈరోజు ఎవరిని, ఎవరిని ఏ లీక్ వదిలితే, ఎక్కడ ఏది చేస్తే, ఎక్కడ నాకు ప్రమాదం పొంచి ఉందనంటే, అక్కడ దాని మీదనే ఆయన పని పెట్టుకుంటాడు. హుహు. ఇయాల రియల్‌గా రేవంత్‌తోని స్ట్రెయిట్ ఫైట్ నడుస్తుందనంటే ఓన్లీ రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగులు. రిటైర్డ్ ఇద్దరు. ఉద్యోగులు, నిరుద్యోగులు. తక్కిందంతా అవసలు మెయిన్ స్ట్రీమ్ ఫ్రెండ్ మీడియానే కవర్ చేస్తలేదు. ఎక్కడ ఇగ కనిపిస్తలేదు. మెయిన్ ఏమున్నా స్ట్రీమ్ డిజిటల్ మె ఛానెల్‌లోనే చూసుకోవాలి. మెయిన్ మీడియాను నేనే బైకాట్ చేస్తున్నా. ఓకే. 'రవిప్రకాష్' అంటోనికి నిన్న కోట్ల రూ. 1000 ఫైనేసిండ్రు. హ్మ్. ఆ ఫైన్ కట్టకపోతే జైలు. జైలు అది శిక్ష ఎట్లాగో కడతాడు. జైలు శిక్ష సో, చేస్తేనని చెప్పిండ్రు. టీవీ9 అమౌంట్‌ని ఒక వాడుకున్నాడు జైలు శిక్ష ఉద్యోగులు. పడ్డోడు మీడియాని ఎట్లా నడుపుతాడు? ఒక ఛానెల్ పెట్టనీకుందా? హ్మ్. ఒక ఛానెల్ నడిపే హక్కుందా? ఉండదు. అర్థమైందా? హ్మ్. ఇయాల ఛానెల్ నీతులు చెప్పేటోని కండక్ట్ ఇయ్యచ్చే రైట్ ఏ మీడియా ఛానెల్‌కు లేదు. అర్థమైందా? నెక్స్ట్ వీటిని బైకాట్ చేయాలి, వెళ్లగొట్టాలి. ఇవి అవసరమే లేదిక్కడ. ఈడ మొత్తం డాఫర్ పనులు, లోఫర్ పనులు చేసుకుంటా, ఈరోజు దాన్నేమంటారు? ఏ సర్టిఫికేటు ఐటెమ్స్ చూపెట్టుకుంటా ఛానల్‌లు. ఏ సర్టిఫికేట్ ఐటెమ్స్ వాళ్ళు చూపిచ్చేది. అవి ఛానల్లా అవి? ఏ ఇష్యూ చూపెడతా అని చెప్పి? ఎవరి గురించి వాళ్ళు ఎందుకుండాలి అసలు హైదరాబాద్‌ల? నేను చెప్తున్నా కదా! రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్‌లో నా నా ఫైట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ ఈపులు వల్లగొట్టుడే ఉంటది. సరే ఇప్పుడు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉనికి లేకుండా చేసేసిర్రు కదా ఎన్టీవీని. ఎన్టీవీ హ్మ్. ఆల్మోస్ట్ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి భజన చేస్తూ అయితే వార్తల్లో వచ్చేటువంటి హ్మ్. అవకాశాలున్నాయి. మనం కూడా చూసినాం. హ్మ్. అయినప్పటికీ ఇప్పుడు ఆ టీమ్‌ని ఆ ఛానెల్‌ని ఫోకస్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్‌లను అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తారేంటి మీరు? వాటి విషయంలో ఏం ఎ చెప్తారు? ఏమున్నా జర్నలిస్ట్‌లది ఏముంటది చెప్పు. వాళ్ళు జీతానికి పని చేస్తారు. కంటెంట్ పైనోళ్ళు ఇస్తారు. ఆ కంటెంట్ వీళ్ళు ఫాలో చేస్తారు. ఏమున్నా అసొంటి కంటెంట్స్ రావడం తప్పు. ఈరోజు నేను చెప్తున్నా కదా! దీన్ని ఒక స్టేచర్ మెయింటైన్ చేస్తుల్ల సీఎం విఫలమైండు. తెలంగాణ ఒక సీఎం ఒక బాసిజంగా ఇప్పుడు కాలేజ్ డే ఉంటది. కాలేజ్ డేస్ ఉంటాయిగా కాలేజ్ డే అని ఒకటి లాస్ట్‌లో యాన్యువల్ డే ఉంటది. యాన్యువల్ డేలో మనం రోజు నార్మల్‌గా చెక్ షర్టో, కాలేజ్ యూనిఫార్మ్ ఏసుకుంటాం. యాన్యువల్ డే రోజు ఇక లాస్ట్ డే గదా! జర పోరు. పోనప్పుడు ఇగ ఇది లాస్ట్ డే కదా! అని మనకున్న దాంట్లో అన్ని మంచి రకాల చూసుకుంటారు. డ్రెస్సులు, గిస్సులేసుకుంటాం, సెంట్లు కొట్టుకుంటాం, అవును. పోతారు. అందులో కొంతమంది ఎక్కువ స్టైల్ తయారవుతారు. లైటింగ్ బ్యాచ్‌లు ఎక్కువ తయారొస్తది. ఇయాల ఒక ముఖ్యమంత్రి అంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటది. చంద్రబాబు నాయుడు డ్రెస్ ఏసిండక్కడ. లోపట ఇన్నర్‌లో సల్లి పెట్టకుండా కూడా బయట ఖద్దరు డ్రెస్ ఏసుకొని ఒక సీఎం లెక్క పోయిండు. ఒక లీడర్ లెక్క ఉన్నాడు దావోస్‌ల. ఈయనెట్టున్నాడు? గోడ మీద లైటింగ్ కొట్టేటోడు. ఆయన కాలేజ్ డే రోజుల లైటింగ్ కొట్టేటోని లెక్క తయారైపోయిండు. నేను అంటే అది స్టేచర్ మెయింటెనెన్స్. నా స్టేట్‌ను, ఈ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణను ప్రతిబింబించిన లెక్క నువ్వుండాలి. నీ వేషం గాని, నీ భాష గాని, నీ స్టైల్ గాని, నీ నోరు తెరిస్తే కళ్ళు డిపో కాడ మాట్లాడుకున్న బూతులు మాట్లాడతావు. కళ్ళు డిపో కాడ గూడా అంత బూతులు మాట్లాడవు. అది గూడా కొన్ని ఇప్పుడు ఈ దోమలు గూడా కళ్ళు డిపో దగ్గర చాలా స్టైల్‌గా తాగెళ్ళిపోతారు. నారలు గూడా కళ్ళు డిపో కాడ స్టేట్‌మెంట్. అవును. మౌలాలి కళ్ళు డిపో ఉంటది. ఆడ బండ బూతులు తిట్టుకుంటారక్కడ. అర్థమైందా? ఆ టైప్‌లో ముఖ్యమంత్రి వ్యవహరించడం అనేది ఆ టైప్‌లో ఆ భాష గాని, లాంగ్వేజ్ గాని
టీవీలలో వచ్చే వార్తలు గానీ, ఇవాళ చెప్తున్నా గానీ నేను సగౌరవంగా చెప్పుకుంటా. ఇవాళ ప్రజల పక్షాన గానీ, దోపిడీకి గురయ్యే వర్గాల తరపున గానీ నిజంగా కొట్లాడుతున్న ఓన్లీ యూట్యూబ్ ఛానల్. సరే వాళ్ళు కొంతమందికి బీఆర్ఎస్ ఎజెండా ఉండొచ్చు, కొంతమంది బీజేపీ కన కానీ ఒక 90% 10%, 15% వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఏంది తెలుసా? వాళ్ళు జాకీలు పెట్టి ఎంత లేపినా వాళ్ళు లేవరు ఒకడు. వాస్తవం ఉంటేనే చేస్తారు. నువ్వు కేటీఆర్ శుద్ధ పూస అని నువ్వు ఎంత చేసినా గానీ, అది ఏందో జనానికి తెలిసిపోతది. ఎందుకంటే బిహైండ్ యూ ఫేస్‌బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉన్నది. వేరే వేరోళ్ళు కూడా కంటెంట్స్ బయట సోషల్ పెట్టేవాళ్ళున్నారు. ప్లాట్‌ఫార్మ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు సోషల్ మీడియా చాలా పవర్‌ఫుల్‌గా మూవ్ అయితుంది. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకో ఎన్‌టీవీ, ఏబీఎన్ ఈ పెద్ద టీవీ ఛానళ్ళతోని ఏం ఫరక్ పడది. ఏం చేయలేరు. మన ప్రభుత్వాన్ని మార్చింది కూడా యూట్యూబ్ ఛానల్లే. కేటీఆర్ ఏం చేసిండంటే ఏబీఎన్ దగ్గర పెట్టుకుండు. వీళ్ళు పెద్ద తీస్మార్కాన్ లెక్క. వాళ్ళకు ఏది పాలియన్ దున్నపోతుని సాదినట్టే. ఓకే. అట్లా సాదిండు వాళ్ళను. ఆళ్ళతోని ఎవరు స్పందించలే, ఎవడు మాట్లాడలే. వాళ్ళ సబ్జెక్ట్ కూడా సార్ అర్థమైపోయింది. మొత్తానికి ఏ గవర్నమెంట్‌లోనైనా ఫోన్ ట్యాపింగ్స్ జరుగుతున్నా అధికారుల్లో భయం పుట్టించి ఆ ఫోన్ ట్యాపింగ్స్ అంటే ఒక పర్సనల్ విషయాలను బయటికి నియమ నిబంధనలు ఉల్లంఘించి బయటికి తీసుకురావడాన్ని ఎవ్వరు చెక్ పెట్టలేరనేది మీ ఉద్దేశమా? మీరు చెప్పదలుచుకున్నదా ఇదంతా? అంటే పబ్లిక్‌కి ఒరిగేది ఎవ్ ఏం లేదు వీటితోటి. ఈ సిట్ విచారణలు గావచ్చు, లేకపోతే కాళేశ్వరం విచారణ, ఇంగేదైనా సరే సిబిఐ విచారణలు అన్నీ దీని కిందకే వస్తాయా? అంతే. హ్మ్. నా పాత్ర అందులో ఏం లేదు. ఇయాల్టి వరకు పెద్ద పెద్ద స్కామ్‌లని ఎవ్వనికి శిక్షలు పడలేదు. హ్మ్. ఇందులో కూడా 101% పడలేదు, పడయి. పడేవి. ఏది కూడా కాదు. ఏది పోదు. హ్మ్. ఇక్కడ నడిసేది ఒక చిన్న ఇప్పుడు ఆంధ్రాల చంద్రబాబు నాయుడు వర్సెస్ వైసీపీ పాము ముంగీస లెక్క నడుస్తుంది. హ్మ్. సంపుకుంటుండ్రు, కొట్టుకుంటుండ్రు, గుద్దుకుంటుండ్రు. హ్మ్. అవునా కాదా? హ్మ్. ఈడేం నడుస్తుంది? బాబామరుదు లెక్క నేనే. హుహు. బాబామరుదు లెక్క, సడ్డకులు లెక్క నేనే. హ్మ్. వదిన మరదలు లెక్క నడుస్తుందిక్కడ. అర్థమైందా? కాబట్టి ఏమున్నది ఇక్కడ అపోజిషనే లేదు. అందరూ కలిసికట్టుగా బ్రహ్మాండంగా హ్యాపీగా అంటే ఉన్నారు. ఇవన్నీ ఛానెల్స్ వాళ్ళయి థంబ్‌నెయిల్స్ పెట్టుకొని పెద్ద పెద్ద అక్షరాలతోటి 5 ప్రశ్నలు అడిగిండ్రు. ఉక్కిరిబిక్కిరైన హరీష్ రావు. సో, ఇట్లాంటివన్నీ ఏమన్నా మొత్తము వీడు పోయి చూసినాడు మాటలే. లోపలికి. అదే. లోపల పోయి హరీష్ రావు ఉప్పుగురు పోయి లోపల కూర్చొని హాయిగా చాయ్ తాగుకుంటా, స్ట్రెచ్ రాసుకుంటా కూర్చుంటాడు. హ్మ్. ప్రశ్న ఉండదు, గాడిద గుడ్డు ఉండదు. నేను హ్మ్. మస్తు ఎంక్వైరీలు పోయినా. హ్మ్. ఏముండయి. అందులో వాడు అడ్వొకేట్‌కి తెలవని విషయాలన్నీ మీరు జెప్తున్నారు. సో, మీ విశ్లేషణ అంటే మీకు లోపల నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఉండడం వల్లనే ఇవన్నీ జెప్తున్నారంటారా? లోపలికి అదేం కాదనక నాకు తెలుసు కదా నాకు. ఓకే. ఇప్పుడు ఏమన్నా అయితది అనంటే నేను పక్కా ఇది చేసుకుంటా. హ్మ్. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైనా అది జరుగుతది, జరిగి తీరుతది. హ్మ్. ఫోన్ కానీ ట్యాపింగ్ దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి గదా సార్! లంపెన్ గాన్లు ఎవరివి కదా! జేయాలి, ఎవరివి జేయొద్దు అనేటివి రూల్స్ పాటించాలి గదా! ఆఫీసర్స్ ఇప్పుడు. హోమ్ ఇప్పుడు సెక్రటరీ గావచ్చు, చీఫ్ సెక్రటరీ గావచ్చు, కింద స్థాయి అధికారులు గావచ్చు, ఎవరైనా సరే పొలిటికల్ లీడర్‌ల దగ్గర నుంచి లేదంటే హైయర్ అఫీషియల్స్ నుంచి ఏదొచ్చినా వన్స్ క్రాస్ చెక్ జేసుకోవాలి గదా! ఇప్పుడు అధికారులు గదా బలవుతుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేటిది ఇద్దరు మిస్‌యూజ్ చేసిండ్రు. కేసీఆర్, హరీష్ రావు గాదు. కేటీఆర్ దగ్గర ఉన్న టీము, కవిత దగ్గర ఉన్న టీమ్. గవర్నమెంట్‌ని గూడా మిస్‌యూజ్ చేసింది వీళ్ళిద్దరి దగ్గర ఉన్న మనుషులే. హ్మ్. కవిత డైరెక్ట్ ఇన్వాల్వ్. కేటీఆర్ దగ్గర ఉన్న టీమ్ ఇన్వాల్వ్. హ్మ్. కేటీఆర్ దగ్గర ఉన్న చాలా చిల్లటి ఇప్పుడు కనబడేటోళ్ళు గాదు. ఇప్పుడు కనబడేటోళ్ళు ఏందంటే దిక్కుసక్కి లేక అంటే ఇప్పుడు ఉన్నది పొలిటీషియన్స్. హ్మ్. పవర్‌లో ఉన్నప్పుడు ఎవరుండనుకుంటున్నారు? అంతా లంపెన్ గాన్లే ఉన్నారు. రేవంత్ దగ్గర ఉన్న బ్యాచి కేటీఆర్ హుహు. దగ్గర ఉండే. ఓకే. మరి కవిత గూడా ఆ పార్టీలో ఉన్నన్ని రోజులు సైలెంట్‌గా చుప్‌చాపే ఉంది. కానీ హ్మ్. బయటికొచ్చిన తర్వాత అల్లుడి ఫోన్‌ని ఎట్లా ట్యాప్ జేస్తారు హ్మ్. అనేసి మాటలు మాట్లాడినారు గదా! మొన్న హ్మ్. రీసెంట్‌గా. హ్మ్. సో, మరి ఈమెనే ట్యాప్ దానెనకాల చేపిచ్చినట్టు. ఆమెనే ట్యాప్ అంతే చేయించిందా మరి. హస్బెండ్‌ని? మరి ఆమెకెట్లా తెలుస్తదిప్పుడు? హ్మ్. ఇప్పుడు నీకెవరు చెప్పిండు ట్యాప్ అయిందని? ఇంటల్లుండి ఫోన్ ట్యాప్ చేస్తా. అవునమ్మా. నేను ఒప్పుకుంటా. హ్మ్. ఇంటల్లుండి ఫోన్ ట్యాప్ అయింది నీకెవడు చెప్పిండు? హ్మ్. నీకెవరు చెప్పిండ్రు? ఓకే. ఇంటి అల్లుంది ట్యాప్ అయినప్పుడు ఇంటి కోడలు కూడా ట్యాప్ అయి ఉంటది. హ్మ్. ఆబ్వియస్‌లీ. కాబట్టి నువ్వు నువ్వు అది జెప్పు. ఎవరు జెప్పినో నువ్వు జెప్పు. లేకుంటే నువ్వే జేపియాలె. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ నంబర్ 2 నువ్వు. హ్మ్. నువ్వేం మామూలు లేడీవేం గాదు. నీ ఆమె ఆస్తిపాస్తులు, వివరాలన్నీ గూడా చూపిచ్చిన. ఈరోజు ఆమె ది మోస్ట్ పవర్‌ఫుల్ లేడీ హ్మ్. ఎవరంటే నేను కవితనే అంట. హ్మ్. ఎందుకు చెప్పన్నా? హ్మ్. నేనిక్కడ నిన్న మౌలాలినో ఎక్కడనో 0 నంబర్ మాల్ దొరికింది. ఏది లిక్కర్ సీసాలు. హ్మ్. అంటే ట్యాక్స్ లేని సీసాలు దొరికినాయి పట్టుకున్నారు. అంటే ఇక్కడ ఏ తెలంగాణ హైదరాబాద్‌లో పట్టుకొని హైదరాబాద్‌నే అమ్మలేకపోయిన్రు. అసొంటి కవిత ఢిల్లీలో పోయి అమ్మిందంటే మామూలు లేడా? పవర్‌ఫుల్ లేడీ కాదు మరి. హ్మ్. అర్థమైందా? అట్లా ది మో పవర్‌ఫుల్ అంటున్నారా? ఆ! మీరు పవర్‌ఫుల్ అంటే ది ఇప్పుడు మోస్ట్ బయటికొచ్చి
కొంత ప్రజాసేవ అంటూ జర పబ్లిక్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు గదా! కొంత దాని విషయంలో అంటున్నారు. లేలే ఆమె పగ్గ స్మగ్లర్ ఆమె. హ్మ్. ఆమె ఫుల్ ఫ్లెడ్జ్‌గా అంటే ఢిల్లీలో అంటే నేరాలకి చెప్తున్నా పవర్‌ఫుల్ లీడంటే. ఢిల్లీ రాజధానిలో ఎక్కడైతే ఒక పార్లమెంట్ ఉంటది, ఒక ఈడీ ఆఫీస్ ఉంటది, ఒక సీబీఐ హెడ్ క్వార్టర్స్ ఉంటది, ఒక రాష్ట్రపతి భవన్ ఉంటది, హ్మ్. ఒక ప్రైమ్ మినిస్టర్ సెక్రటరియట్ ఉంటది. హ్మ్. ప్రపంచ ఉద్దండులు మొత్తం అక్కడ ఉంటారు. ఎంబసీలుంటాయి. అసోంటి అక్కడ జాగలో నువ్వు ప్లేస్‌లా. పోయి దొంగ సారా అమ్మినావంటే నువ్వు మామూలు లేడివా నువ్వు? హ్మ్. నువ్వు నీతులు మాట్లాడితే ఎట్లా? ఓకే. ఆ పక్కన ఉండేటోళ్ళు గూడా ఎవ్వరికైనా సమాజం మీద స్పృహ, మానవత్వం, చట్టం అంటే గౌరవం, అసలు మినిమమ్ నాలెడ్జ్ ఉన్నోడు ఎవడు గూడా ఆమెతోని ఉండద్దు. కుక్కలకు తెలివితేటలు ఉండేగా కుక్కలు ఉంటుండొచ్చు గానీ, మనిషి అనేటోడు మాత్రం ఎవడు ఉండదు. అంత క్రిమినల్ మైండు నీకు ఈ ఈ ట్యాపింగు నీ భర్త ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఎవరు జెప్పిర్రో చెప్పు నువ్వు. తర్వాత మాట్లాడదాం. అంతే సార్. అర్థమైంది. పబ్లిక్ గూడా మీ మాటలతోటి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. హ్మ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. సో, మొత్తంకి మనం జూస్తుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది నిరంతర ప్రక్రియగానే కొనసాగుతది తప్ప విచారణకు పిలిపిస్తారు. రాజకీయంగా ఉన్నటువంటి టాపిక్స్‌నన్నిటిని గూడా డైవర్షన్ జేస్తుంటారు. ఇది గత గవర్నమెంట్‌లో అయింది. ఇప్పుడవుతది. నెక్స్ట్ ఇంకేదన్నా గవర్నమెంట్ ఒస్తే గూడా ఆ గవర్నమెంట్‌లో గూడా ఈ ఫోన్ ట్యాపింగ్స్ అనేది జరుగుతూనే ఉంటది అనేది బక్క-జెట్సన్ సార్ విశ్లేషణలో తెలిసినటువంటి విషయాలు. అయితే ఇక్కడ నిజంగా మెయిన్‌గా లాస్ అవుతుంది పబ్లిక్. నిజంగా సమాజ స్పృహ లేదు ఇప్పుడున్నటువంటి పొలిటికల్ లీడర్‌లకి. అట్లాగే చట్టాల పట్ల గౌరవం గూడా లేదనేసి చెప్తున్నారు. మరి ఇదంతా అంటే ఈ మొత్తం ఎపిసోడ్‌ని పబ్లిక్ మాత్రం అవేర్‌నెస్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి రావాల్సినటువంటి అంటే గ్యారంటీలను లేకపోతే అంటే ప్రభుత్వాలు చెప్తాయి అధికారంలోకి రావడానికి చాలా విషయాలు ప్రగల్భాలు పలుకుతారు. కానీ అట్లాంటివేవి పబ్లిక్ నమ్మకుండా వాళ్ళకి వాళ్ళుగా చట్టాలను నమ్ముకొని న్యాయపరమైనటువంటి పోరాటాలు చేయాలి తప్ప నిజంగా ఇప్పుడున్నటువంటి పొలిటికల్ లీడర్‌లతో ఒరిగేదేం లేదన్నదే ఈరోజు ఎపిసోడ్ యొక్క సారాంశం. మొత్తానికి సిండికేట్ దందా నడుస్తుందనేది బక్క-జెట్సన్ సార్ విశ్లేషణలో అయితే తెలిసింది. సో, ఇప్పుడున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణల వరకే తప్ప ఇందులో శిక్షలు పడుడు గానీ, చర్యలు తీసుకోవడం గానీ ఇట్లాంటివేముండదు. ఇప్పుడు గాదు గత గవర్నమెంట్‌లో గానీ, ఈ గవర్నమెంట్‌లో గానీ, నెక్స్ట్ గవర్నమెంట్‌లో గానీ ఫోన్ ట్యాపింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటది. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడానికి ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్‌ని డైవర్ట్ చేయడానికి మాత్రం ఇట్లాంటి సిండికేట్ దందాలు చేస్తూనే ఉంటారు. ఇందులో బలవుతుంది మాత్రం అధికారులు. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రజలకు ఒరిగేదైతే ఏం లేదు. కానీ బుద్ధి చెప్పాల్సినటువంటి టైంలో ఖచ్చితంగా వాళ్ళ ఉనికిని చాటుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది బక్క-జెట్సన్ సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. థాంక్ యూ. తెలంగాణ ఫోకస్. నిజం నిర్భయంగా.